అయ్యా నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇది మన ఫస్ట్ మెయిన్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో. మనం నియర్లీ 2 to 3 months వరకు ఇప్పటిదాకా ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. చాలా డేస్ అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటిదంటే, నేను ఫస్ట్ ఒక మెయిన్ వీడియో స్టార్ట్ చేసినాకనే మళ్ళీ షార్ట్స్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి ఉండే. నన్ను కామెంట్ సెక్షన్ లో లేకపోతే ఇన్బాక్స్ లో టెక్స్ట్లు వేసి డిఎంలు వేసి అడుగుతున్నట్టు, బ్రో మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మాకు బీటెక్ లో ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి బ్రో, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లకు రావాలి అని చెప్పి నన్ను అడుగుతూ, సో వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ వీడియో. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా, సెకండ్ ఇయర్ వాళ్ళైనా, ఫైనల్ ఇయర్ వాళ్ళైనా, కాలేజ్ లో ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే కాలేజ్ బయటికి వచ్చి జాబుల కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్స్ లో మీరు ఆటగాళ్ళు కాకపోతే బయటకు వచ్చినాక వేటలు మొదలు పెట్టాల్సిందే జాబుల కోసం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతాను అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ లో మీకు ఫస్ట్ సెమ్ లోనే నాకు తెలిసి పీపీఎస్ అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. పీపీఎస్ అంటే ఏంటిదంటే ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే సబ్జెక్ట్ దాదాపు ఎక్కువ కాలేజీలలో సి లాంగ్వేజ్ తోనే స్టార్ట్ చేస్తారు. సరేనా? మరి బ్రో మేము ఇది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లకు రావాలంటే మాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అడగొచ్చు. 100% ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాజువల్ గా మనం ఒకటికి పని చెప్తాం నోటితోని, బయట మనుషులకైతే వాడికి అది అర్థం అయ్యేది పని చేస్తాడు. అదే కంప్యూటర్ కి మన భాషలో చెప్తే వానికి అర్థం కాదు కదా. సో మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, లైన్ బై లైన్, ఆర్డర్ బై ఆర్డర్. మనం చెప్పినట్టు చేస్తుంది అది పని. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మనకి సి లాంగ్వేజ్ రావడం, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేరే ఏమైనా వస్తేనే అది మన మాట విని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? రియల్ లైఫ్ సినారియోలో నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీరు నార్మల్ గా ఏటీఎంస్ దగ్గర పోయి ఉంటారు. ఏటీఎం దగ్గరకు పోయి నాకు పైసలు ఇవ్వ అనగానే ఏటీఎం నీకు డైరెక్ట్ పైసలు ఇచ్చేది. దాని వెనకాల చాలా ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతుంది. ఎవడో ఒకరు దాని వెనకాల కోడ్ కొట్టుంటాడు. మీరు కార్డ్ ఇన్సర్ట్ చేయాలి, దాని తర్వాత ఆడ పాస్వర్డ్ టైప్ చేయాలి, తర్వాత అమౌంట్ సెలెక్ట్ చేయాలి, తర్వాత విత్డ్రా కొట్టాలి. ఇవన్నీ కొడితేనే అది నడుస్తుంది. సో అదొక ప్రాసెస్, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? అండ్ మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లగా అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లకైనా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా బేస్ సి లాంగ్వేజ్. లాజిక్ వస్తుంది నేర్చుకుంటే. ఓకే. అండ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ మీకు ఫస్ట్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో వస్తుంది. సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిదంటే, ఒక సిస్టమ్ ఉంది, సిపియు ఉంది. సిపియు లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ర్యామ్ ఎట్లా పనిచేస్తుంది, ప్రాసెసర్ ఎట్లా పనిచేస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఎట్లా పనిచేస్తాయి, ఈ బాడీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది నేర్చుకుంటే మీకు సిస్టమ్ ఆర్కిటెక్చర్ మనకు తెలిస్తే అటాక్ అనేది ఎట్లా పర్ఫామ్ అవుతుందో మనకు తెలుస్తుంది. అండ్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్. సో కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? అసలు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తుందో అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ఆన్సర్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకేనా? ఒక 2 సిస్టమ్లు లేకపోతే 2 సిస్టమ్ల కన్నా ఎక్కువ సిస్టమ్లు ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటాయి చూడండి, దాన్ని కంప్యూటర్ నెట్వర్క్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్, వ్యాన్, మ్యాన్ అని ఇట్లా కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి. ఇవి నెట్వర్క్స్ ఎగ్జాంపుల్. సైబర్ సెక్యూరిటీ జర్నీలో కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పాలంటే, ఏ అటాక్ పర్ఫామ్ చేసిన అటాకరు దాదాపు మ్యాక్స్ టు మ్యాక్స్ నెట్వర్క్ ద్వారానే పర్ఫామ్ చేస్తాడు. సో మీరు నెట్వర్క్ లో ఆటగాళ్ళు అయితే దాన్ని ముందే డిటెక్ట్ చేయొచ్చు, మీరు డిటెక్ట్ చేయొచ్చు. అండ్ నెట్వర్క్స్ యూజ్ చేసుకుని ఏమేమి పని చేస్తాయి రియల్ లైఫ్ వరల్డ్ లో అప్లికేషన్స్, ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫోన్ పే, గూగుల్ పే, ఇవన్నీ నెట్వర్క్స్ యూజ్ చేసుకుని పనిచేస్తాయి. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఓఎస్ అంటే ఏంటిదంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు. మనం రెగ్యులర్ యూజ్ చేసే విండోస్ గానీ, లినక్స్ గానీ, యునిక్స్ గానీ, మ్యాక్ ఓఎస్ గానీ, ఆండ్రాయిడ్ గానీ, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్స్ మరి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాలంటే, అసలు ప్రాసెసర్ ఏమైతుంది, లోపల ఫైల్స్ ఎట్లా సేవ్ అవుతుంది, సెగ్మెంట్లు ఎట్లా నడుస్తున్నాయి, పర్మిషన్స్ ఏంటి, ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటే అటాక్ పర్ఫామ్ చేయడం ఈజీ అవుతుంది. సో బేసిక్ గా సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటోళ్ళు కానీ దాదాపు హ్యాకర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారంటే, లినక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని మాస్టర్ ఏ ఉంటారు. లినక్స్ అనేది ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీన్ని యూజ్ చేసుకొని అటాక్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. దీంట్లో ఇన్బిల్డ్ టూల్స్ చాలా ఉంటాయి. ఓకేనా? వాటిని ఎట్లా యూజ్ చేస్తారో నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఇప్పుడు 5th సబ్జెక్ట్ చూద్దాం. సో 5th సబ్జెక్ట్ వచ్చేసి సిఎన్ఎస్ అంటే ఏంటిదంటే క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే హ్యాకర్స్ నుంచి మనల్ని మనం ఎన్క్రిప్ట్ చేసి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాం అని చెప్పి ఈ సబ్జెక్ట్ డీటెయిల్ గా చెప్తుంది. డేటా షేర్ చేసినప్పుడు ఎవడైనా ఎన్క్రిప్ట్ చేసిండా, డీక్రిప్ట్ చేసిండా తెలుసుకోవాలన్నా, లేకపోతే ఎవడన్నా మధ్యలో డేటా ఆల్టర్ చేసిందన్నా తెలుసుకోవాలన్నా
అన్నిటి గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిఎన్ఎస్ సబ్జెక్ట్ అనేది. ఇది మీరు 100% నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ ఏంది బ్రో? సైబర్ సెక్యూరిటీ అనేది జాబ్ కాదు అనుకుంటారు మీరు. సైబర్ సెక్యూరిటీ అనేది జాబ్ కాదు. సైబర్ సెక్యూరిటీలో డొమైన్స్ ఇవి జాబ్స్ మనం చేసేటి. ఓకేనా? సో సైబర్ సెక్యూరిటీ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, అప్లికేషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, అండ్ నెట్వర్క్స్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేదే సైబర్ సెక్యూరిటీ. అండ్ ఒకవేళ ఒక హ్యాకర్ మన మీద అటాక్ పర్ఫామ్ చేస్తే మనం దాంట్లో నుంచి బయటకి ఎట్లా రావాలి, దాన్ని ఎట్లా అడ్డుకోవాలి అని చెప్పి మనకు నేర్పిస్తుంది సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా బ్రెయిన్ పెట్టి చదువుకోండి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి CCIDF అంటే ఏంటిదంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే డిజిటల్ ఎవిడెన్సెస్ ని ఎలా కలెక్ట్ చేస్తారు అని చెప్తుంది. అండ్ రియల్ లైఫ్ లో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుందో చెప్తుంది. డిజిటల్ ఎవిడెన్స్ ని ఎట్లా యూజ్ చేస్తారు ఒక ఇన్వెస్టిగేషన్ లా, దాంట్లో నుంచి హ్యాకర్ ని లేకపోతే నేరగాన్ని ఎట్లా పట్టుకుంటారు అని చెప్పేది సబ్జెక్ట్ నేర్పిస్తుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి, సబ్జెక్ట్స్ నేర్చుకోండి. నేను చెప్పేటి అన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ 100% చెప్తున్నా, మీకు చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్స్. ఓకేనా? సో నేర్చుకోండి, ఏదో ఒకటి చేసి నేర్చుకోండి. అర్థమవుతుంది. చాలా ఈజీ సబ్జెక్ట్స్, థియరిటికల్ గానే ఉంటాయి దాదాపు మీ కాలేజెస్ లో. ల్యాబులు నేర్పించినా ఇంకా బెస్ట్. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ప్లేస్మెంట్లలో కానీ నార్మల్ గా ఒక ఫ్రెషర్ గా మీరు బయటకు పోయి ఒక జాబుల కోసం వెతుకుతా అంటే మాత్రం వాటి నుంచి మిమ్మల్ని బయట కూడా అడుగుతారు. కాన్సన్ట్రేట్ చేయండి, కాలేజ్ ఉన్నప్పుడే నేర్చుకోండి. బయటకు వస్తే ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పాలంటే మనం ఇప్పుడు వాడే దాదాపు అన్ని ఏఐకి సంబంధించినవి. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే మనం ఒక మెషిన్ కి ఏం చేయాలి దానికి మొత్తం నేర్పిస్తాం అన్నట్టు. ఇన్పుట్లు ఇచ్చి అవుట్పుట్ కూడా ఏం చేయాలో నేర్పిస్తాం ఒక మెషిన్ కి. తర్వాత మనం దాన్ని టెస్ట్ చేస్తాం. నేను ఇది అడిగిన ఒక క్వశ్చన్ అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా లేదా, అది కరెక్ట్ పని చేస్తుందా లేదా అనేది మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ లో దాదాపు ఉండేది. సో మెషిన్ లెర్నింగ్ దేనికి ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే మీరు వాడే చాట్ బాట్స్ కానీ లేకపోతే ఫేస్ రికగ్నిషన్లు కానీ రికమెండేషన్లు కానీ స్పామ్ ఫిల్టరింగ్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ ఏఐని యూజ్ చేసుకునే జరుగుతాయి. రికమెండేషన్స్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇంతకుముందు మింత్రాలో ఏమో చూసినావు ప్రొడక్ట్స్, ఆ మింత్రాలు చూసినాక దాన్ని వదిలేసినావు పక్కకి, లైకులు కొట్టో లేకపోతే సేవ్డ్లో పెట్టుకుని వదిలేసినావు. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటావు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా అంటే మధ్యలో నీకు మింత్రా యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఏమొస్తాయి? నువ్వు ఇంతకుముందు చూసిన ప్రొడక్ట్స్ వస్తాయి. అది ఎట్లా వస్తుంది అంటే ఏ మెషిన్ లెర్నింగ్ అది కూడా. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి విఏపిటి అనే సబ్జెక్ట్ ఏంటిదంటే వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్ అంటారు. ఇది దేనికి యూజ్ అవుతుంది? అసలు ఏంటి విఏపిటి అంటే ఏంటిదంటే ఒక సిస్టమ్ ఉంది, దాంట్లో ఒక లూప్ హోల్ ఉంది. ఆ వీక్నెస్ ని మనం ముందే ఫైండ్ అవుట్ చేసి అటాక్ పర్ఫామ్ చేయకముందే మనం దాన్ని క్లోజ్ చేస్తాం లూప్ని. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది లేకపోతే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే విఏపిటి స్పెషలిస్ట్ని హైర్ చేసుకొని మా సిస్టమ్ నెట్వర్క్ ఇది, మా రేంజ్ ఇంత, దీంట్లో నువ్వు అటాక్స్ పర్ఫామ్ చేసి ఎట్లాంటి లూప్ హోల్ ఉన్నా కానీ దాన్ని క్లోజ్ చేసి అటాక్ పర్ఫామ్ చేయకుండా చూసుకోమని చెప్తారు. ప్రోయాక్టివ్ మెథడ్. రియాక్టివ్ అంటే మన అటాక్ జరిగినాక మనం దాన్ని చూసి ఎట్లా అటాక్ జరిగింది, ఎంత వరకు మన డేటా లాస్ అయింది అంతా చూసి మనం జాగ్రత్త తీసుకోవడం. ఇది ముందు జాగ్రత్త తీసుకోవడం ప్రోయాక్టివ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీంట్లో మీరు చాలా నేర్చుకోవచ్చు. విఏపిటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది, అది నేర్చుకోండి. మీరు ఇంటర్వ్యూలో కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. విఏపిటి సపరేట్ సబ్జెక్ట్. అది నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిదంటే ఎన్ఎంఎస్ఓ అంటే ఏంటిదంటే నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఓకేనా? ఈ సబ్జెక్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే అసలు సర్వర్ ఎట్లా పనిచేస్తుంది, రూటర్ ఎట్లా పనిచేస్తుంది, స్విచ్లు ఎట్లా పనిచేస్తాయి, మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, మానిటరింగ్ ఎట్లా చేస్తారు అని ఈ సబ్జెక్ట్ మనకు అన్నిటికీ ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి మనకు నేర్పిస్తుంది. సో దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్తున్నా. ఇవన్నీ మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి మీ బీటెక్లో ఉన్నప్పుడే కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం 100% మీ బీటెక్ అయిపోయి మీకు జాబ్ వస్తుంది. చెప్తున్నా కదా, జాబ్ వస్తుంది అని చెప్తే వస్తుంది అంతే వస్తుంది. మీరు చేస్తే వస్తుంది, ఎడిపోతుంది, వస్తుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి SIEM, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ కలెక్ట్ చేసి, లాగ్స్ కలెక్ట్ చేసి మనం అటాక్ని కనిపెట్టడం, అటాక్ని డిటెక్ట్ చేయడం. సో దీన్ని SIEM అంటారు. SIEM టూల్ మోస్ట్ ఆఫ్ ది టైం సాక్ అనలిస్ట్ డైలీ యూజ్ చేస్తూ ఉంటారు. SIEM అనే సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే ఒక సాక్ అనలిస్ట్ గానో లేకపోతే సిస్టమ్ మేనేజ్మెంట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీంలను వీటిల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, బేసిక్స్. ఒకవేళ మీరు
అవన్నీ నేర్చుకోలేకపోయినా కానీ బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి, బేసిక్స్ నేర్చుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ నేను చెప్పిన వాటిలో నుంచి మీకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంటే, కానీ మీ కాలేజీలలో ల్యాబ్స్లో నేర్పిస్తారో లేదో నాకు తెలియదు. థియరిటికల్ నాలెడ్జ్ అయినా పక్కా ఉండాల్సిందే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్, అజ్యూర్, ఐబిఎం ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి డేటా స్టోరేజ్ అనేది ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మనకి డేటా అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం పైసలు కట్టి ఆ సర్వీస్ ని యూజ్ చేసుకుంటా ఉంటాం. ఓకే, ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. మరి క్లౌడ్ సెక్యూరిటీ అంటే ఏంటిదంటే క్లౌడ్ లో ఉన్న అప్లికేషన్స్ ని, డేటాని, ఐడెంటిటీని వీటిని మనం సెక్యూర్ గా మేనేజ్ చేయడం, దాన్నే క్లౌడ్ సెక్యూరిటీ అంటారు. ఓకే, ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ మీద ఎవరైనా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రెండు సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా చదువుకోండి. బయట కూడా హై డిమాండ్ జాబ్స్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్ అనేది ఏంటిదంటే సబ్జెక్ట్, ఇక్కడ ఒక ఎథికల్ హ్యాకర్స్ అసలు నార్మల్ లైఫ్ లో ఏం చేస్తారో చెప్తా వినండి. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంపెనీ వాళ్ళు కానీ ఒక ఎథికల్ హ్యాకర్ ని ఏం చేస్తారంటే హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్నాక వాడికి సిస్టమ్స్ కున్న యాక్సెస్, పర్మిషన్స్ అన్ని ఇస్తారు. ఒక అటాక్ పర్ఫామ్ చేయి, ఇట్లా ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, వీక్నెసెస్ ఉన్నాయా అని టెస్ట్ చేసి వాటిని మిటిగేట్ చేసి రికమెండేషన్స్ ఇచ్చి పోవని చెప్తారు. ఆ పర్మిషన్స్ తోని ఎథికల్ హ్యాకర్ అటాక్ పర్ఫామ్ చేసి వీళ్ళకి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా, వీక్నెస్ ఏమైనా ఉంటే అవి క్లోజ్ చేసి వీళ్ళకి ఒక రికార్డ్ రాసి ఇచ్చిపోతారు. ఓకే, ఇక్కడ మెయిన్ గోల్ కంప్యూటర్స్ ని హ్యాక్ చేయడం కాదు, ఇక్కడ మెయిన్ గోల్ కంప్యూటర్ ని ప్రొటెక్ట్ చేయడం. పీటీ అని చెప్పిన కదా ఇంతకు ముందు, వాడు కూడా సేమే కదా అని మీరు అనొచ్చు. కానీ పెనట్రేషన్ టెస్ట్ జస్ట్ వీక్నెస్ ఇది, అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే లూప్ హోల్ ఏముంది, వీక్నెస్ ఏముంది క్లియర్ గా చూసి వాటిని మిటిగేట్ చేసి రికమెండేషన్స్ ఇచ్చి క్లోజ్ చేసి ఒక రిపోర్ట్ రాసి ఇచ్చిపోతాడు. ఓకే, రెండు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు ఫన్నీగా అనిపించచ్చు నేను తీసుకొచ్చే సబ్జెక్ట్, అన్న ఏంటన్నా ఈ సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీకి ఏం సంబంధం అన్న ఈ సబ్జెక్ట్ అని మీకు అనిపించచ్చు. ఆర్గనైజేషనల్ బిహేవియర్ సబ్జెక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, టీం వర్క్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ప్రొఫెషనల్ ఎట్లా కనబడతారు, ప్రొఫెషనలిజం అంటే ఏంటిది, లీడర్షిప్ అంటే ఏంటిది, వీటికి సంబంధించింది ప్రతి ఒక్కటి, కంపెనీకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఈ సబ్జెక్ట్ లో కవర్ అవుతాయి. సో ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దీంట్లో నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. కాలేజ్ అయిపోయినాక చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే మాత్రం తర్వాత మీ జీవితాలకు మీరే బాధ్యతలు. దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై సారీ స్పాన్సర్షిప్ అంటే మీరు మళ్ళీ పైసలు ఇచ్చి వీడియో తీపిస్తారు అనుకుంటారేమో. ఫస్ట్ వీడియోకి వీడికి బాగా అట్లా అనుకుంటారు కదా, అట్లా కాదు. మనకి వీడియో దీనికి హెల్ప్ చేసిన పవన్ అన్నకి చాలా థ్యాంక్స్. పవన్ అన్న అంటే ఎవరంటే ఇప్పుడు హిరాయా ప్రజెంట్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కానీ, లేకపోతే వీడియో షూట్స్ కానీ, లేకపోతే మీకు ఎట్లాంటి ఎడిట్స్ కావాలన్నా మనం చేసిస్తాం వాళ్ళకి. సో మీకు ఎట్లాంటి రిక్రూట్మెంట్ ఉన్నా కానీ హిరాయా ప్రజెంట్స్ ని కాంటాక్ట్ చేయండి. మస్తు క్రియేటివ్ రీల్ చేసిస్తారు. మీ సోషల్ మీడియా హ్యాండిలింగ్ వాళ్ళే చూసుకుంటారు, మీ సోషల్ మీడియా గ్రోత్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు, మీకు వీడియో ఎడిటింగ్ వాళ్ళే చేసిస్తారు, వీడియో వాళ్ళే తీసుకుంటారు. అన్నిటికీ ఒకటే ఒక డెస్టినేషన్ హిరాయా ప్రజెంట్స్. ఇక్కడ లాస్ట్ లో నెంబర్ వేస్తా, లోగో వేస్తా, చూడండి, చూసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ కలిసి నేర్చుకుందాం రా ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నమస్తే.